विषय का नाम है मांस और लहू। ఈ రోజు యొక్క వర్తమానం పేరేందంటే మాంసము రక్తము అన్న ఒక వర్తమానం పేరు. देखो कुछ बातें जब अपन बोलते हैं చూడండి, ఏ మాటలైతే మనం అంటామో वो अपने को दिखना भी मांगता है। అవి మనకు కనబడాలి కూడా మాట్లాడేది. जब मैं मांस बोलेगा तो तेरे को मांस दिखना चाहिए। నేను ఎప్పుడు బోయజన్ ఏమంటుండంటే నేను ఎప్పుడైతే మాంసం అంటే అది మాంసం నీ కళ్ళ ముంగట కనబడాలి. जब मैं लहू बोलेगा तो लहू दिखना मांगता है। ఎప్పుడైతే రక్తం అని చెప్పినప్పుడు రక్తము నీకు కనబడాలి, అట్లాంటి కళ్ళు కలిగి ఉండాలి. क्योंकि बाइबल में यीशु स्वयं बोल रहा है। బైబిల్లో యేసయ్య ఆయనే అంటున్నాడు, वो बोलता है। ఆయన అంటున్నాడు. पढ़ेगा क्या बोलता है? చదవండి. యోహాన్ 6:55 యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. यीशु क्या बोल रहा है? యేసయ్య ఏమంటున్నాడు? मेरा मांस, నా యొక్క మాంసము, मेरा मांस నా యొక్క మాంసము खाने का वस्तु है, తినే యొక్క ఆహారం. मेरा लहू, నా యొక్క రక్తము, मेरा लहू నా యొక్క రక్తము पीने का वस्तु है, తాగే యొక్క ఆ యొక్క నిజమైన ఆహారమును. सच्चा आहार है, ऐसा बोल। నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నిజమైన పానం, ఆయన రక్తం నిజమైన పానం. मैं लहू बोलेगा तो लहू ही बोलना। ఓకే, अभी ध्यान से सुनना। यीशु क्रिस्त कफरनहूम में गए, कफरनहूम में। యేసయ్యనట కపెర్నహూముకు వెళ్ళాడు అని అంటున్నాడు. ऐसे ही मंदिर है उधर, అలా ఇలాంటి మందిరమే ఉన్నది కపెర్నహూముకు. యేసు वो भी ప్రభు एक कलीसिया में गए है। ఆయన కూడా ఒక సంఘానికి వెళ్ళాడు. इधर देखेगा तो चिट्टापुर का लोग, साताराम का लोग और मेटपल्ली का लोग बैठे है इधर। ఇక్కడ ఈ సంఘములో చూసినట్లయితే సాతారం వాళ్ళు, అలాగనే మెట్పెల్లోళ్ళు, ఇంకా చిట్టపురోళ్ళు, దామరస్పల్లోళ్ళు, ఆ యొక్క 4-5 ఊళ్ళోళ్ళు ఉన్నారు. लेकिन यीशु जो मंदिर में गया, కానీ యేసయ్య ఎప్పుడైతే మందిరానికి వెళ్ళాడో यहूदी लोग बैठे है, అక్కడ యూదులు కూకొండి ఉన్నారు ఆ మందిరంలో. शास्त्री लोग बैठे है, శాస్త్రులు కూకున్నారు ఆ మందిరంలో. पारसी लोग बैठे है, పరసీలు కూకుండి ఉన్నారు. कुछ और भी लोग हैं जिनको स्वस्थता चाहिए, वो भी लोग बैठे है। కొంతమంది స్వస్థత పొందడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కూకొని ఉన్నారు. अभी यीशु उधर बोलता है, అక్కడ యేసయ్య అంటున్నాడు, मेरा मांस నా యొక్క మాంసము खाने का वस्तु है, తినే యొక్క ఆహారము, నిజమైన తినే ఆహారం, నిజమైన తినే ఆహారం. मेरा लहू నా యొక్క రక్తము सच्चा आहार है। నిజమైన ఆహారము. अभी यीशु ये बात बोलेगा तो वो लोग को हजम होएगा। యేసు ప్రభు వారి మధ్యలో నిలబడి ఆ మాటలు మాట్లాడితే ఆ మాటను వాళ్ళు తీసుకుంటారా? ఆ మాటను తీసుకుంటారా? ఏంది అది అసలు నమ్మశక్యమైన మాటనేనా? నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన ఆహారం అంటే అసలు ఎట్లా ఈయన తింటాం మేము అనుకోరా? ఏదైనా వస్తువా అనుకోరా? యహూదీ పాగల్ హో గయా. ఆ యొక్క యూదులకు ఆ యొక్క యేసయ్య మాటలు అర్థం కాలే. అలా ఎందుకెళ్ళి ఆలే గుంజుకుంటుండ్రు. వాళ్ళ తలలు వాళ్ళే పట్టుకుంటుండ్రు ఆ మాటలు అర్థం కాకుండా. అసలు ఏం బోధ చెప్తుండి అసలు మా గ్రంథం ఏం చెప్తుంది, ఈయన ఏం చెప్తుండు, మా గ్రంథం ఏం చెప్తుంది, ఈయన నిలబడి ఏం చెప్తుండు యేసు ప్రభు అనుకుంటున్నారు వాళ్ళు. పురాణ నియమ మాన్య వాళ్ళ లోग, ఎందుకంటే వాళ్ళు పాత నిబంధన పాటించేవారు. लेवी में 17 अध्याय 14 वचन में बोलता है. లేవి కాండములో 17 అధ్యాయము 14 వచనం 14వ వచనంలో చెప్తుంది, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. 17 చదవమ్మా. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని.
अभी लेवी का किताब बोलता है लहू पीने का नहीं, खाने का नहीं। ఆ యొక్క లేవి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే రక్తమును తినద్దు తాగద్దని ఆ యొక్క क्योंकि उसमें प्राण है। ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నదని तू अगर लहू को पीगा ఎప్పుడైతే నువ్వు రక్తాన్ని तू త్రాగుతావో मर जाएगा, నువ్వు చచ్చిపోతావు, तू मर जाएगा। నువ్వు చనిపోతావు. और इधर यीशु कफरनहूम में बोलता है కానీ యేసు కపెర్నహూము యొక్క మందిరంలో నిలబడి मेरा చెప్తున్నాడు, लहू पियो। నా యొక్క రక్తం తాగండి అని. यहूदी हो गया पागल, ఆ యొక్క అక్కడ కూర్చున్న యూదులు పిసోళ్ళు అయిపోయినరు, पूरा पागल हो गया। వాళ్ళు మొత్తం పిసోళ్ళు అయిపోయినరు. ये टीसी को लोग को अंदर नहीं जा रहा है। ఈ యొక్క మాటలు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. कितना साल से आप प्रभु भोज ले रहे हैं, कितना साल से। ఆ యొక్క ఎన్ని సంవత్సరాల నుండి ఆ యొక్క బల్లారదను ఆచరిస్తున్నారు. जब तेरा बपतिस्मा हुआ उसके बाद हर महीना तू प्रभु भोज में भाग ले रहा है। ఎప్పుడైతే నీకు బాప్తిస్మా అయిందో ప్రతి నెల నువ్వు బల్లారదన తీసుకుంటున్నావు, तू यीशु का शरीर को ले रहा है, నువ్వు యేసయ్య శరీరాన్ని తీసుకుంటున్నావు, यीशु का लहू को ले रहा है, యేసయ్య రక్తాన్ని తీసుకుంటున్నావు, यीशु बोला करके ले रहा है। యేసు అన్నాడు గనక తీసుకుంటున్నావు. लेकिन उधर यहूदी लोग ग्रहण नहीं कर रहा है। కానీ అక్కడ యూదులు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. लेकिन एक्चुअली इसमें आत्मीय सत्य छुपा क्या है? కానీ ఇందులో ఆత్మీయక సత్యము దాగి ఉన్నది ఏంటిది? क्या छुपे रहे? ఏం దాగి ఉన్నది అందులో? सच में ये मांस में खाना और बस हो गया चंगाई? ఆ యొక్క నిజంగా ఆ మాంసం తింటేనే స్వస్థత కలుగుతుందా? अभी अपन बल्ला में भाग लेने वाला है। మనము ఒక అరగంట తర్వాత ఆ యొక్క బల్లాలో మనం పళ్ళు వందుకోబోతున్నాం. अब खाने वाला है, यीशु का मांस खाने वाला है, लहू भी पीने वाला है। యేసయ్య యొక్క శరీరమును యేసయ్య రక్తమును ఒక అరగంట తర్వాత మీరు తినబోతున్నారు. हालेलुया। హల్లెలూయా. लेकिन यीशु जो बोल रहा है उसमें आत्मीय सत्य छुपा हुआ है। కానీ యేసయ్య ఏ మాటలు అంటున్నాడో అందులో ఆత్మీయ సత్యము దాగి ఉన్నది. मेरा मांस खाओ, నా యొక్క శరీరం నా మాంసం తినండి, मेरा मांस खाओ। ఆ యొక్క మాంసమును తినండి. हालेलुया। హల్లెలూయా. अभी क्या मिलता है? आप प्रभु भोज होने के बाद आपको क्या मिलता है? मेरे को ఆ యొక్క మీరు యేసయ్య ఆ యొక్క మాంసమును యేసయ్య రక్తమును తాగిన తర్వాత మీకు ఏం దొరుకుతుంది? क्या मिलता है? ఏం దొరుకుతుంది? राइट, 3 बात मिलते हैं आपको, 3 बात। 3 మాటలు మీకు దొరుకుతాయి. पहला बल मिलता है, ఒకటి బలం దొరుకుతుంది. आप निरोगी होता है, निरोगी అంటే बीमार नु राहु। అనారోగ్యం రాదు. और तीसरा మూడవది लंबा आयु मिलता है। ఆయుష్కాలం పడుగుతుంది. బైబిల్ లోనే రాసి ఉంది। 1 కొరింథీ 11 అధ్యాయ 30 వచనం में लिखेला है। 1 కొరింథీ 11 అధ్యాయం 30 వచనంలో రాయబడి ఉంది. చదవాలా మాది 30? 1 కొరింథీ అయోగ్యంగా నువ్వు తీసుకుంటే ఏమైతది? ఇందువలననే ఆ. మీలో అనేకులు రోగులు. బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలమ్మా చాలు। जब तू अयोग्य रीति प्रभु भोज लेता है, ఎప్పుడైతే ఆ యొక్క యేసయ్య యొక్క శరీరమును యేసయ్య యొక్క రక్తమును అయోగ్యంగా ఎప్పుడైతే నువ్వు తింటావో पहला तू बलहीन होता है, నువ్వు మొట్టమొదటిగా బలహీనమైపోతావు. तेरा अंदर का ताकत चला जाता है, నీలో ఉన్న యొక్క బలము తొలగిపోతది, तेरे में ताकत ही नहीं रहता है। నీలో బలమే ఉండదు. दूसरा, రెండవది रोग तेरे अंदर आने लगता है, रोग ఆ వ్యాధులు నీలోనికి వచ్చుడు ప్రారంభమైంది. अलग अलग बीमारी आने लगता है। రకరకాల వ్యాధులు నీలోనికి వస్తాయి. और बाइबल ये भी बोलता है బైబిల్ ఈ మాట కూడా అంటుంది, समय से पहला तू सो जाता है। ఆ సమయ కన్నా ముందుగాలే అలాంటి వారు మరణిస్తారని. मतलब तेरे लिए जितना पृथ्वी पे जीवन लिखा है उतना तू जीता नहीं। ఆ దేవుడు నీ కొరకు ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద ఆయుష్ ఇచ్చాడో అన్ని రోజులు నువ్వు బ్రతకకుండానే చనిపోతావని వాక్యంలో और రాయబడింది. सच में आज कितना सारा विश्वासी है जो बलहीन है, रोगी है, समय से पहला मर रहा है। నిజంగా చెప్పినట్లయితే కొంతమంది విశ్వాసులు ఎలాగుంటున్నారంటే అనారోగ్యంగా ఉన్నారు, అంతేకాకుండా బలహీనంగా ఉన్నారు, అంతేకాకుండా సమయం కన్నా ముందుగానే చనిపోతున్నారు. कुछ कुछ कलीसिया जाके मैं देखता है ना, కొన్ని సంఘాలు నేను వెళ్ళి చూసినప్పుడు ऐसा लगता है जेल है, जेल। ఆ యొక్క కొన్ని సంఘాలు ఎట్లా చూసినప్పుడు చెరసాలగా ఉంటున్నాయి. ऐसा लगता है पब्लिक जेल में आके बैठ के जा रहा है। కొంతమంది ఆ యొక్క జైల్లోనికి వచ్చి కూకుండి వెళ్తున్నట్లుంటాయి కొన్ని సంఘాలు. मैं देखता है इसके लिए बता पाता है ये बात। నేను చూస్తున్నాను గనక చెప్పగలుగుతున్నాను ఈ మాటలు. अभी ये जब प्रभु भोज आप लेते हैं, ఎప్పుడైతే ఆ యొక్క యేసయ్య యొక్క శరీరం ఆయన రక్తం जब తీసుకుంటారో, उसका मांस को लेते हैं, ఆయన యొక్క మాంసమును తీసుకుంటారో 3 बात होते हैं। 3 కార్యాలు జరుగుతాయి. आपको बल मिलता है,
निरोगी होता है, लंबा आयु मिलता है। మీకు బలం దొరుకుతుంది, అంతేకాకుండా ఆరోగ్యం దొరుకుతుంది, అంతేకాకుండా ఆ యొక్క ఆయుష్కాలం పొడుగుతుంది, मिलता है, దొరుకుతుంది. लेकिन एक आत्मीय सत्य इसमें छुपा हुआ है। కానీ ఆత్మీయ సత్యము ఇందులో దాచబడి ఉన్నది. यीशु प्रभु क्या बोलता है? యేసయ్య ఏమంటున్నాడు? मेरा आहार ना भोजनमु, నా ना रोटे, నా రొట్టె నా రొట్టె, मेरा जो आहार है ना भोजनमु, నా యొక్క భోజనము, ना रोटे, मेरा रोटी నా యొక్క రొట్టె परमेश्वर का इच्छा है। దేవుని యొక్క ఇష్టం. परमेश्वर का इच्छा पूरा करना वो मेरा रोटी है। ఆ యొక్క దేవుని యొక్క చిత్తము పూర్తి చేయుట నా యొక్క రొట్టె. अरे అదే హల్లెలూయా. मतलब उसका जो मांस है वो परमेश्वर का इच्छा पूरा करना है। यीशु क्रिस्ट जो मांस खाता है वो परमेश्वर का इच्छा पूरा करने के लिए। యేసుక్రీస్తు ఏదైతే మాంసం తింటాడో దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి. ఇప్పుడు మనం రొట్టె తింటాం కదా, అదే యేసు క్రీస్తు మాంసం కదా. लेकिन यीशु का रोटी क्या है? पढ़ो యోహాన్ 4:32 to 34। యోహాను సువార్త 4వ అధ్యాయం 32 4వ అధ్యాయం 32 to 34 దాకా సదలా. అందుకాయన హా. భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు का आहार क्या है? యేసయ్య యొక్క ఆహారం ఏంటిది? దేవుని చిత్తంను నెరవేర్చుట. అప్పుడు ఆహార కాయకి లేరా? మనము ఎందుకొరకు ఆహారం తీసుకుంటున్నాం? అర్థం చేసుకోవాలా, ఆత్మీయ సత్యకు అర్థం చేసుకోవాలా. చూడండి, యేసు ప్రభు యొక్క ఆహారం అంటే యేసు ప్రభు దేన్ని తింటాడంటే ఆయన చిత్తము నెరవేర్చుట చేస్తేనే ఆయనకు అన్నం తిన్నట్టు అవుతుందట. ఆహారం ఆహారం అది యేసు క్రీస్తు కోసం మాంసం. అది యేసు. Right. अभी आपके लिए बाइबल यीशु का मांस दे रहा है। ఆ యొక్క మీ కొరకు బైబుల్ యేసయ్య యొక్క మాంసం ఇస్తుంది. बराबर। और 3 बात दे रहा है उसका साथ, बल, निरोगी, लंबा आयु। హల్లెలూయా. ఆ యేసయ్య యొక్క మాంసము తినుట ద్వారా దాని వెనుక 3 కార్యాలు కూడా జరుగుతున్నాయి. ఒకటి బలము, ఒకటి ఆ యొక్క స్వస్థత, స్వస్థత, మూడవది ఏంటంటే ఆయుష్కాలం పొడుగుడు. अभी ये 3 बाइबल तेरे को क्यों दे रहा है? ఈ 3 ఆ యొక్క బైబుల్ ఎందుకు ఇస్తుంది నీకు? ताकि तू उसका इच्छा को पूरा करे। నువ్వు ఆయన దేవుని యొక్క చిత్తమును పూర్తి చేయాలని దేవుడు ఆ 3 కార్యాలు నీ జీవితంలో అనుగ్రహిస్తున్నాడు, दे रहा है वो। ఇస్తున్నాడు ఆయన. आपको समझ रहा है? మీకు అర్థమవుతుందా? अभी आप प्रभु भोज लेने के बाद आपको समझना चाहिए, आत्मीय रीति आपको आप चाहिए परमेश्वर को बाहर काम करने के लिए। మీరు ఆ యొక్క యేసయ్య యొక్క ఆ యొక్క మాంసము రక్తం తాగిన తర్వాత మీరు కావాలి ఆ యొక్క దేవుని ఇష్టం దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి. आज बहुत कलीसिया क्या बन गया मालूम है? చాలా సంఘాలు ఏమైపోయినాయి అంటే प्रार्थना 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 प्रार्थना। చాలా సంఘాలు ఎట్లా అయిపోయినాయంటే ప్రార్థన మీదనే ప్రార్థన 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 చేసేట్లోనే ये ఉన్నారు. गलत नहीं है, ఇది తప్పు కాదు కానీ लेकिन प्रार्थना का साथ साथ पहुंचना है तेरे को। ప్రార్థనతో పాటు కూడా ప్రజల దగ్గరికి ఆ యొక్క प्रजा में जाना है, ప్రజల్లోనికి వెళ్ళాలి, जाना है। వెళ్ళాలి. प्रार्थना में तू इधर ही रह जाता है, ఆ ప్రార్థనలో నువ్వు ఇక్కడే ఉంటావు. उसका इच्छा है ఆ దేవుని యొక్క చిత్తం ఏంటంటే तू तेरा साक्षी पृथ्वी का कोने कोने तक पहुंचाना मांगता है। నీవు నీ సాక్ష్యాన్ని భూమి మీద ఆ యొక్క నలుమూలలను తీసుకొని వెళ్ళాలి. हालेलुया। హల్లెలూయా. अभी लुधियाना अच्छा साक्षी दिया, ఇప్పుడు లుదియం మంచి సాక్ష్యం बहुत చెప్పింది, अच्छा साक्षी है, మంచి సాక్ష్యం చెప్పింది. लेकिन यही साक्षी अन्य जाति में पहुंचना मांगता है। ఇలాంటి సాక్ష్యాలు దేవుని ఎరగని వారికి దగ్గరికి వెళ్ళాలి, पहुंचना मांगता है। అక్కడికి వెళ్ళాలి. उधर यहूदी को परेशान हो रहा है, यहूदी क्या सिखा रहा है हमको? ఆ యొక్క యూదులకు అర్థం కాక నా శరీరము తినండి, నా యొక్క రక్తం తాగండి అంటే ఆ యొక్క యూదులకు అర్థమైతలేదమ్మా. यीशु बोल रहा है मेरा शरीर खाने से तेरे को बल मिलेगा, యేసయ్య అంటున్నాడు నా శరీరం తినడం ద్వారా మీకు బలం దొరుకుతుందని, तेरे को निरोगी हो जाएगा, మీకు అనారోగ్యం రాదని, तू लंबा आयु जिएगा, నీ ఆయుష్కాలం तू పొడుగుతుందని, परमेश्वर के राज्य के लिए काम में आएगा। నువ్వు దేవుని యొక్క రాజ్యము కొరకు
కొరకు ఆ యొక్క పనికి వస్తావని, तू परमेश्वर का इच्छा को पूरा करेगा, నువ్వు దేవుని యొక్క పనిని పూర్తి చేస్తావని, तू जिधर जाएगा उधर तेरे अंदर से शक्ति निकलेगा, నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడ నీలో నుండి దేవుని యొక్క శక్తి एक విడుదలైతుంది. ऐसा बल निकलेगा, ఇక నీలో నుండి ఎలాంటి బలము బయటకు వెళ్తుందంటే दूसरे को स्वस्थता देगा, నువ్వు ఇతరులకు స్వస్థత ఇస్తావు, दूसरे को छुटकारा देगा। ఇతరులకు నువ్వు విడుదలిస్తావు. यीशु ये बोल रहा है उनको, ఆ యేసు అవి అంటున్నాడు వారికి. यीशु बोला యేసు అన్నాడు, पितर लोग, तुम्हारे पितर लोग మీ యొక్క పితరులు मन्ना खा के मर गया। ఆ మన్నాదిని చనిపోయారు. 49 ला అదే 6:49 యోహాన్ 6:49 यीशु बोलते हैं యేసయ్య అంటున్నాడు, तुम्हारा पितर लोग మీ యొక్క పితరులు मन्ना खा के मर गया। మన్నాదిని చనిపోయారు. అట్లనే ఉందా? మీ పితరులు ఆ. అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. చాలమ్మా, बोल रहा है उन लोगों को, ये उपदेश दे रहा है यीशु कलीसिया में। ఆ యొక్క ఉద్దేశం ఇస్తున్నాడు సంఘంలో. उपदेश मतलब मैसेज। ఆ యొక్క వర్తమానం చెప్తున్నాడు ఆ యొక్క సంఘంలో. యేసు बोलता है तुम्हारा पितर लोग మీ యొక్క పితరులు मन्ना खाया जंगल में, ఆ మన్నా తిన్నారు అడవిలో, मर गया। వాళ్ళు చనిపోయారు. क्यों मर गया? ఎందుకు చనిపోయారు? क्योंकि ఎందుకంటే उन्होंने वो मन्ना को వాళ్ళు ఆ మన్నాను भोजन समझा। ఆ యొక్క ఆహారం అనుకున్నారు. उनको लगा रोज का पेट भरने के लिए भोजन है, వాళ్ళు ఏమనుకున్నారంటే రోజు కడుపు నిండడానికి ఒక అన్నం అనుకున్నారు వాళ్ళు. और उनका माइंड भी बराबर नहीं था। వాళ్ళ యొక్క మెదడు కూడా ఆలోచన కూడా సరిగా లేదు, మనసు కూడా సరిగా లేదు. वो लोग का माइंड मिस्र देश में लगेला था। వారి యొక్క మనసు ఐగుప్తులో ఉండేది. उधर मैंने मच्छी खाया, నేను అక్కడ ఉన్నప్పుడు ఆ చేపలు తిన్నా, उधर मैं अदरक खाया, అల్లం, నేను అక్కడ అల్లం తిన్నా, मैं उधर लहसुन खाया। నేను అక్కడ పసుపు తిన్నా. ध्यान किधर है? ఆ యొక్క వాళ్ళ మనసు ఎక్కడుంది? మనుషులేమో మనుషులేమో लेकिन उसका ध्यान आकाश के तरफ नहीं है, ఆ యొక్క వాళ్ళ మనసు పైకి లేదు, దేవుని వైపు లేదు, परमेश्वर के तरफ नहीं है। దేవుని వైపు లేదు. కానీ వారి परमेश्वर उनके जीवन में क्या कर रहा है उनको मालूम नहीं पड़ रहा है, దేవుడు వారి జీవితంలో ఏం చేస్తున్నాడో వాళ్ళకి అర్థం नहीं చేసుకోలేక मालूम पड़ रहा है। వాళ్ళకి అర్థం मेरा చేసుకోలేకపోతున్నారు. परमेश्वर तेरे को पक्षी लाके खाने को नहीं दे रहा है। మన దేవుడు ఆ యొక్క చేపను తీసుకొని ఇస్తలేడు. పక్షి అంటే పక్షి, పావురం కాదు, ఏదో పక్షి ఏదో పక్షి పక్షి పక్షిని తీసుకొని ఇస్తలేడు ఇది తినమని. परमेश्वर तेरे को कोई पक्षी खाने को नहीं दे रहा है। దేవుడు ఏదో రకమైన పక్షి తినడానికి నీ ఇస్తలేడు చెప్తాడు. पक्षी पेट भरने के लिए रहता है, ఆ పక్షి యొక్క కడుపు నిండడానికి ఉంటది, तेरे को बल शक्ति मिलने के लिए रहता है, నీకు బలం దొరకడానికి ఉంటది, तेरे अंदर लहू पैदा होने के लिए रहता है, నీ లోపట రక్తము పెరగడానికి ఉంటది. मच्छी भाजी पाला ये सब उसके लिए रहता है। ఆ యొక్క చేపలు గాని లేకపోతే పప్పులు గాని కూర దినుసులు ఏవైనా గాని శరీరానికి కడుపు लेकिन నిండడానికి. इजरायली लोग को ये समझ में नहीं आ रहा है, ఆ యొక్క ఇజ్రాయేలీయులకు అది అర్థం చేసుకోలేకపోతున్నారు. इजराइल को समझ नहीं रहा है आकाश में से मन्ना उतर रहा है, आकाश में। ఆ ఇజ్రాయేలీయులకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఏదంటే ఆకాశం నుండి మన్నా ఆ యొక్క దిగుతుందని. रोज सुबह राइट टाइम में आ रहा है वो नीचे। ఆ రోజు ప్రతిరోజు సరైన టైంలోనికనే పొద్దున ఆకాశం నుండి కిందికి వస్తుంది అది. यीशु बोल యేసయ్య అంటున్నాడు, मन्ना खाया, ఆ యొక్క మన్నా తిన్నారు, मर गया। చనిపోయారు. मरने के लिए था वो लोग जंगल में, వాళ్ళు చనిపోవడానికి ఉన్నారా ఆ యొక్క అరణ్యంలో? कनान में जाने के लिए था, कनान में, వాళ్ళు కనానుకు వెళ్ళడానికి ప్రయాణంలో ఉన్నారు. समृद्ध देश में जाने के लिए था, సమృద్ధి యొక్క దేశంలోనికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. दूध और मध से बहता हुआ देश में जाना था उनको। పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి వారు ప్రయాణంలో ఉన్నారు. अगर योग्य रीति मन्ना को खाता ना वो लोग, योग्य रीति వాళ్ళు సరైన రీతిలో ఆ మన్నాను తిన్నట్టయితే सब कनान में जाता। వాళ్ళ ఆ ప్రయాణ ఐగుప్తు నుండి కానానుకు వెళుతున్న వారందరూ కూడా ఆ యొక్క కానానుకు వెళ్ళేవారు. योर्दान नदी पार करता था सब लोग, ఆ యోర్దాను నది అందరూ దాటి వెళ్ళేవారు, सब जा सकता था, అందరూ వెళ్ళేవారు. मन्ना को योग्य रीति नहीं लिया। ఆ మన్నాను సరైన విధానంలో తినలేరు. कई विश्वासी यीशु का मांस को योग्य रीति नहीं ले रहे। చాలా మంది విశ్వాసులు యేసయ్య యొక్క మాంసమును సరి అయిన రీతిలో విధానంలో తింటలేరు.
योग्य रीति ये लेगा ना तो हमेशा बलवान रहेगा। ఆమేన్ హల్లెలూయా. నువ్వు యేసయ్య యొక్క మాంసము సరైన రీతిలో తింటే నువ్వు ఎల్లప్పుడూ బలంగానే ఉంటావు. कोई रोग तेरा नजदीक नहीं आएगा। ఏ రకమైన వ్యాధి నీ దగ్గరికి రాదు. कैंसर आएगा तो भी तेरे अंदर वो काम नहीं करेगा। ఆమేన్ హల్లెలూయా. कैंसर तेरे में अगर आएगा క్యాన్సర్ నీలోనికి ఒకవేళ వచ్చినట్లయితే वो मर जाएगा। అది నీలోనే చచ్చిపోతుంది. कैंसर చచ్చిపోతది లోపలికి ఆమేన్. అది నువ్వు చచ్చిపోవు। ఆ అది నిన్ను చంపడానికి వస్తుంది కానీ అదే చచ్చిపోతుంది. అది చచ్చిపోతుంది లోపల, ఆమేన్. అదే బాధపడుతుంది లోపల. మంట నీకు కాదు, క్యాన్సర్ కు మంట ఉంటది. ఆమేన్. యోగ్య రీతి ప్రభు భోజనం. ఆమేన్ హల్లెలూయా. సరైన విధానములో యేసయ్య యొక్క మాంసం తిన్నట్లయితే అర్థమవుతుందా? యేసు सब सिस्टम बदली कर रहा है। ఆమేన్. యేసయ్య అన్ని యొక్క ఆ యొక్క విధానాలు మారుస్తున్నాడు. चेंज किया लेकिन अपने को समझ में नहीं आ रहा है। అన్ని ఆయన మారుస్తున్నాడు కానీ మనకు అర్థం కాలేకపోతుంది. మార్చేసిండు. पुराना नियम में लहू खाएगा तो मरता था। पुराना नियम में ఆ యొక్క పాత నిబంధన ప్రకారము రక్తం తింటే చనిపోయేవారు. लेकिन यीशु बोलता है కానీ యేసయ్య అంటున్నాడు, मेरा लहू खाओ। నా యొక్క రక్తం తాగండి, తినండి. क्यों? ఎందుకు? क्यों? ఎందుకు? यीशु जीवन है। యేసయ్య జీవం కలిగిన यीशु जीवन है। యేసయ్య జీవం वो కలిగిన बोलता है मेरा जीवन ले। ఆయన అంటున్నాడు నా జీవమును తీసుకోండి. जब तू ये लहू इधर से लेता है, ఎప్పుడైతే ఈ రక్తమును నువ్వు తీసుకుంటావో, जब पास्टर तेरे को लहू देता है, ఎప్పుడైతే పాస్టర్ నీకు రక్తం ఇస్తాడో वो यीशु का जीवन तेरे को देता है। యేసయ్య యొక్క జీవము నీకు ఇస్తున్నాడు. यीशु का जीवन तेरे को देता है। ఆ యొక్క యేసయ్య యొక్క జీవం నీకు ఇస్తున్నాడు. जब वो रोटी देता है तो क्या देता है तेरे को? ఆయన ఎప్పుడైతే రొట్టె ఇస్తాడో మీకేమిస్తున్నాడు ఆయన? యేసయ్య మాంసం ఇస్తుండు. యేసయ్య మాంసం ఆ ఇస్తున్నాడు. మాంసం మంచిగా తిన్నప్పుడు 3 మాటలు నీలో పడతాయి. ఆమేన్ హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो पास्टर जब भी रोटी देता है ये दिमाग में रख ले। ఎప్పుడైతే ఈ పాస్టర్ నీకు రొట్టె తీసుకొని వస్తుందో అది మనసులో పెట్టుకో. ये యేసయ్య మాంసం ఇది. ఆమేన్. ఇది ఆషామాసి కాదు, కండ్లల్లో నీళ్ళు పెట్టుకొని తీసుకోవాలి. ఆషామాషిగా ఏదో రొట్టె ఏదో తిన్నట్టు పళ్ళకి వచ్చినా 2 పాటలు వాడినా తంబాకు తినుకున్నా వేసుకున్నా వెళ్ళిపోయినా అద్దో చచ్చిపోయింది అంతా హర్యానంలో ఒక్కలు ఓలే ఖనాన్ దేశం को। लेकिन जो अच्छा 2 लोग था ना, कालेब और जोशुआ, ఖనాన్ దేశం। హల్లెలూయా. ఎవరైతే మంచిగా యెహోషువ కాలేబు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించారు. వాళ్ళు మాత్రమే వెళ్ళారు. क्यों? ఎందుకు? मूसा का पीछे पीछे अच्छा से चलता था। మోషే వెనుక మంచిగా నడిచేవారు వాళ్ళు. मूसा अगर पहाड़ी पे 40 दिन है, మోషే ఆయన పర్వతం మీద 40 రోజులు ఉన్నప్పుడు जोशुआ पहाड़ का नीचे है 40 दिन। యెహోషువ ఆ యొక్క కొండ కింద ఉన్నాడు 40 రోజులు. वो उधर उपवास कर रहा है, ఆ మోషే కొండ మీద 40 రోజులు దేవునితో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. इधर जोशुआ उपवास कर रहा है। ఇక్కడ కొండ కింద ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. वो जब तक आएगा नहीं मैं जाएगा नहीं। మోషే నా ఆత్మీయ తండ్రి ఎప్పటి వరకు అయితే ఆ పై నుంచి కిందికి దిగడో నేను అప్పటి వరకు ఇక్కడ నుంచి నేను ఓనా అనుకుంటున్నాడు యెహోషువ. जोशुआ का माइंड को स्टडी करो। యెహోషువ యొక్క మనసును పరిశీలించండి. बाकी का लोग వేరే మనుషులు डांस कर रहा है, मूर्ति का सामने डांस कर रहा है बना के। వాళ్ళు అనవసరంగా వాళ్ళు అనవసరమైన దాని దగ్గర నాట్యం చేస్తున్నారు. एक बछड़ा बना के उधर डांस कर रहा है, बछड़ा दूड़ा। ఒక దూడ వేసుకొని వాళ్ళు దాన్ని మధ్యలో పెట్టుకొని నాట్యం చేస్తున్నారు. ఈ మనుషుల ఆ మనుషుల తేడా ఉందా లేదా? యెహోషువ ఆయన మనుషుల వాళ్ళ మనుషుల వ్యత్యాసం ఉన్నదా లేదా? దేవుని యొక్క ముఖం ఎదుట కూర్చొని क्या बात करता होएगा? ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో. सुबह का टाइम में, ఉదయ కాలంలో, మార్నింగ్ में ఉదయ కాలంలో स्वर्ग से मन्ना उतरा, मन्ना ఆ యొక్క పరలోకము నుండి మన్నా దిగి వచ్చేది. जोशुआ ने मन्ना दीनी बतकुतुंडो। हालेलुया। హల్లెలూయా. लेकिन योग्य रीति ले रहा है, योग्य रीति ले रहा है। కానీ యోగ్య రీతిలో ఆయన తీసుకుంటున్నాడు యెహోషువ मन्ना మన్నాను.
क्योंकि उसके मालूम है स्वर्ग से आ रहा है मन्ना। ఆయనకు తెలుసు పరలోకము నుండి వచ్చేదని ఆయనకు తెలుసు. वो 40 दिन उसके लिए मामूली दिन नहीं है अभी, ఆ యొక్క 40 రోజులు ఆయన కొరకు మామూలు రోజులు కావవి. क्योंकि वो 40 दिन कुछ स्पेशल है। ఆ యొక్క 40 రోజులు ఆయన కొరకు ఒక స్పెషల్, स्पेशल ఆయన కొరకు స్పెషల్. क्योंकि ఎందుకంటే वो 40 दिन में ఆ 40 రోజుల్లో उसका आत्मीय पिता भी बैठे लाए अब्बा पिता के पास। ఆయన యొక్క ఆత్మీయ తండ్రి అయిన మోషే దేవుని దగ్గర కూర్చొని ఉన్నాడు. मतलब मोसे भी आशीर्वादित करके वो मन्ना को भेज रहे हैं। ఆ మోషే కూడా ఆశీర్వదించి ఆ మన్నను 40 పంపిస్తున్నాడు. రోజులు 40 రోజులు. ఇది వేదనట్టుదేమో. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా మీ పాస్టర్, अब्बा पिता, प्रभु यीशु, पवित्र आत्मा सब मिलके तेको मंडा देने वाला, ఆమేన్. హల్లెలూయా. वो लहू भी देने वाला है। ఆయన రక్తం కూడా ఇవ్వబోతున్నాడు. అమ్మా నిలబడి ఇక్కడ నిలబడి దగ్గర ఎలీషా వెనక నిలబడు. ఎలీషా ఏమైనా వెనక నిలబడు. వినాలా साथ पे रे बाबा, डरने का नहीं। अच्छा अभी यहोशू का माइंड अलग है। యెహోషువ యొక్క మనసు వ్యత్యాసమైంది. वो रोज वो मन्ना खा के एकदम स्वस्थ है, ఆయన రోజు మన్నా తిని మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, मस्त एकदम, మంచిగా ఉన్నాడు. कोई बीमारी नजदीक नहीं है, ఎలాంటి వ్యాధి కూడా ఆయన దగ్గరికి వస్తలేదు. लंबा आयु जी रहा है वो। ఆయన ఆయుష్కాలము ముందుకు उसका వెళ్తుంది. माइंड कैसा है मालूम है? ఆయన యొక్క మనసు ఎలాగుందో తెలుసా? मेरा घराना यहोवा को ही फॉलो करेगा। మా ఇంటి వారందరూ దేవుణ్ణి నేనును నా ఇంటి వారందరిని కూడా యెహోవానే సేవించదమని ఆయన అంటున్నాడు. बाकी का मेरे को कुछ मतलब नहीं है, मैं मेरा घराना यहोवा का पीछे ही जाऊं। యెహోషువ ఏమంటుండంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము, ఇతరులు ఎట్లనుంటే నాకు అవసరం లేదు అంటుండ ఆయన. అవసరం లేదు, మైండ్ एकदम सेट है उसका। ఆయన మనసు స్థిరంగా ఉన్నది. पहला मैं मेरा घराना बचना चाहिए, మొట్టమొదటిగా నేను నా కుటుంబము అవసరం, बचना चाहिए, కాపాడబడాలి, बलवंत रहना चाहिए, బలంగా ఉండాలి, निरोगी होना चाहिए, అనారోగ్యంగా ఉండకూడదు, लंबा आयु जीना चाहिए। ఆయుష్కాలం పొడిగించబడాలి. पहला अपना घर में से शुरू होना है। మొట్టమొదటిగా మన కుటుంబంలో నుంచి ప్రారంభం కావాలి. अभी प्रभु भोज जब आएगा, ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు బల్లారద మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో माइंड में रख ले, ఆ యొక్క మనసులో ఉంచుకోనండి, मेरा यीशु का ये मांस है, నా యేసు యొక్క మాంసమని. जैसा ही मैं खाएगा, ఎట్లయితే నేను తింటానో, जैसा ही मैं खाएगा, ఎట్లయితే ఎప్పుడైతే నేను తింటానో इमीडिएटली వెంటనే मेरे पे एक बल आएगा, నాలో ఒక బలం వస్తుంది, కొత్త బలం వస్తుంది. पक्षी का बलम, ఆ యొక్క పక్షిరాజు యొక్క బలం, ये बलम, ये बलम, పక్షిరాజు ఆత్మలో ఇట్లానే అనుకుంటా ఉండు. అభి ఆయేగా वो, ఇప్పుడే వస్తుంది అది, खाने का साथ आएगा वो। తిన్న తర్వాత వస్తది. अंदर जितना भी बीमारी है, లోపల ఎంతైతే వ్యాధి ఉందో, जो टेंशन है, ఎలాంటి టెన్షన్ ఉందో, जो अंधकार है अंदर, ఆ లోపల ఏదైతే చీకటి ఉందో सब मर जाएगा, అన్ని కూడా చనిపోతాయి, सब मर जाएगा। అన్ని చనిపోతాయి. इतना ही नहीं, ఇంతే కాదు, वो बाहर निकल के भागने को भी देखेगा ना, అది బయటకెళ్ళి పరిగెత్తడానికి కూడా చూస్తే కూడా उधर गिर के मरेगा वो, అక్కడనే పడి वो చచ్చిపోతుంది. जा नहीं सकता है, అది పారిపోదు కూడా, वो उधर ही गिरेगा, అక్కడే పడి उधर చచ్చిపోతుంది, ही मरेगा। అక్కడే చనిపోతుంది. लंबा आयु मेरा परमेश्वर दे रहा है, ఆమేన్. ఆ యొక్క ఆయుష్కాలం నా దేవుడికి మీకు పొడిగిస్తున్నాడు. कोई बीमारी तेरे अंदर नहीं रहेगा। మీలో ఏ రకమైన వ్యాధి ఉండదు యేసు నామమున. మంచిగా ఏనో ఇట్లా పక్కగా కట్టే తిరుగులా కాదు, మస్తు ఉంటావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను లావట్లే బేట, హెల్దీ, ఓన్లీ హెల్దీ అన్నా. ఆమేన్. లేకుంటే అయ్యో పాస్టర్ లావన్నాడు, ఆ టెన్షన్ తీసుకోకు. సమझ रहा है? అర్థమైతుందా? यीशु का मांस मतलब क्या है? యేసు యొక్క మాంసం అంటే ఏంటిది? బైబిల్ రాసింది కదా, రైట్. మళ్ళా అయినా చిత్తం కంప్లీట్ చేయాలి. యేసు क्या बोलता है? मेरा रोटी परमेश्वर का इच्छा पूरा करना है. యేసయ్య ఏమంటుండంటే నా యొక్క ఆహారము దేవుని చిత్తం పూర్తి యేసుడే నా ఆహారం.
एक 5 मिनिट లేవు 5 ठीक है, मिनिट ठीक है. ఓన్లీ 5 మినిట్స్ వినాలా ఇంపార్టెంట్ చెప్తా మీకు ఈ బల్ల గురించి 5 मिनट्स ఓన్లీ 5 मिनट्स दानियल का किताब 1 अध्याय 8 वचन में अपन क्या देखते हैं దానియేలు గ్రంథం ఒకటో అధ్యాయం 8వ వచనంలో ఏమున్నదంటే సదాలా అమ్మ 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుసంకుల అధిపతిని వేడుకొనగా ఓన్లీ అంత देखो दानियल చూడండి, దానియేలు राजा का भोजन को इनकार कर रहा है राजा का भोजन को। రాజు యొక్క తినే భోజనాలను కూడా ఆయన పక్కకు పెడుతున్నాడు. రాజు భోజనం అంటే ఎంత బలం ఇత్తది మనకు, ఎంత శక్తి ఇత్తది. రాజులు తినే భోజనం ఎంత శ్రేష్టంగా ఉంటది. जबकि दानियल का टाइम में प्रभु भोज का प्रथा नहीं है. ఆ యొక్క దానియేలు కాలములో ఆ యొక్క యేసు బల్లారాధన యొక్క కార్యక్రమం లేదు. లేదు. फिर भी अपना शरीर अपवित्र होने से वो बचा रहा है. ఆయన శరీరాన్ని అపవిత్రత కాకుండానట్లు ఆ శరీరాన్ని తన్ను తాను కాపాడుకుంటున్నాడు. बचा रहा है वो. కాపాడుకుంటున్నాడు. कुछ तो भी वो देख रहा है, राजा का भोजन में कुछ तो देख रहा है. ఆ యొక్క రాజు తినే భోజనంలో ఏదో ఒకటి చూస్తున్నాడు దానియేలు. कुछ तो भी देख रहा है. ఏదో ఒకటి చూస్తున్నాడు. उसको लग रहा है ఆయన కనిపిస్తుంది, राजा का भोजन पे मैं क्यों निर्भर हूँ. రాజు యొక్క భోజనం మీద నేను ఎందుకు ఆధారపడాలి. రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే బలం నాకద్దు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలా, రాజు యొక్క అన్నం తినడం ద్వారా వచ్చే బలం నాకద్దు. ఆ గౌరవం రాజుకే పోతుంది. ఆపే బోల్ రైనా తెలుగు. రాజాకు జాయేగా మహిమ గౌరవం. రాజుకు వెళ్తది, మహిమ గౌరవం వెళ్తదని. मैं मेरा शरीर को अपवित्र नहीं करेगा. నేను నా శరీరాన్ని అపవిత్రత अभी చేసుకోను. दानियल का शरीर अपवित्र कैसा होएगा. దానియేలు యొక్క శరీరము ఎలాగో అపవిత్రత అయిపోతది. क्योंकि ఎందుకంటే वो दूसरा पृथ्वी का राजा पे निर्भर हो जाएगा. భూమి మీద రాజు మీద డిపెండ్ అవుతాడు, నిర్భర్ होएगा. ఆ యొక్క దానియేలు భూమి మీద ఉన్న రాజు మీద ఆధారపడతాడు. ఆ తింటే అపవిత్రమే అయిపోతాడు. जब आप दूसरा मनुष्य पृथ्वी का मनुष्य पे आधार करता है ना, अपवित्र होता है. మనము ఆ యొక్క మనుషుల మీద ఆధారపడితే మనం అపవిత్రం అయిపోతాం. वो परमेश्वर पे आधार किया, परमेश्वर पे वो संभालेगा मेरे को. దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ దానియేలు ఏమంటుండంటే అనుకుంటుండంటే ఆయన నన్ను కాపాడతాడని దేవుని మీద ఆధారపడ్డాడు. वही देख लेगा मेरा स्वस्थता, मेरा सब कुछ वो देखेगा. ఆయననే చూసుకుంటాడు నా ప్రతిది కూడా. हालेलुया. हालेलुया. दानियल खाली खुद को पवित्र रखने के लिए దానియేలు తన్ను తాను పరిశుద్ధతను కాపాడుకొనడానికి नहीं रखा करके కాపాడుకున్నాడు గనక गब्रिएल देवदूत उसके पास आता है. గాబ్రియల్ దేవదూత ఆయన దగ్గరికి వస్తది. दानियल का जिताने के लिए मिखाइल देवदूत भी तलवार लेके बाहर आता है. దానియేలు యొక్క ప్రార్థనను గెలవడానికి మిఖాయేలు దేవదూత కూడా ఖడ్గం పట్టుకొని వస్తది. अभी गैब्रिएल देवदूत मिखाइल देवदूत ऐसे ही आता है क्या, अपना मर्जी से आता है क्या. గాబ్రియల్ దేవదూత లేకపోతే మిఖాయేలు దేవదూత వాళ్ళకి వాళ్ళే వస్తారా. దానియేలు వెళ్తుండు నేను పోతున్నా కాదు. దానియేలు పిలుస్తున్నా. परमेश्वर बोलता है. ఆమేన్. దేవుడు అంటున్నాడు. परमेश्वर बोलता है. దేవుడు అంటున్నాడు. दानियल का प्रार्थना का उत्तर लेके जा. దానియేలు యొక్క ప్రార్థన యొక్క జవాబు తీసుకొని పొమ్మని. हवा में देखेगा तो शैतान है. ఆ యొక్క గాలిలో చూసినట్లయితే సైతాన్ ఉంది. ప్రార్థన ఆపుతుంది ఫోనిద్దలే కిందికి. ఎన్ని రోజులు ఈ పోరాటం. 21 రోజు. 21 అమ్మా. ఎన్ని రోజులు. 21 రోజు. చెప్పాలా నువ్వు. 21 రోజు. ఎన్ని రోజులు. 21 రోజు. ఇప్పుడు ఈ గబ్రియల్ దేవదూతకు బలం లేదా. ఉన్నది. वो भी लड़ सकता है. అది ఆ దేవదూత కూడా పోరాడచ్చు. लेकिन नहीं लड़ता है. కానీ పోరాడదు. क्योंकि वो लड़ेगा तो परमेश्वर का शब्द का निराधार होएगा. ఆ దేవదూత పోరాడితే దేవుని యొక్క మాట నిరర్ధకమైపోతుంది. निराधार होएगा क्योंकि वो खाली उत्तर लेके जाने को बोले. కానీ జవాబు తీసుకొని రావడానికి నియమించబడ్డ దూత. नहीं అట్లా కాదు. उसको वो टाइम पे वही काम दिए. ఆ సమయంలో అదే పని ఇచ్చిండ్రు. జవాబు लड़ेगा नहीं, बस 2 मिनट. वो लड़ेगा नहीं. ఆ యొక్క యుద్ధం చేయది ఆ దేవదూత. మనం యుద్ధం నువ్వే చేస్తావు.
बाल तू ही खींचेगा నువ్వే నువ్వే పోరాటం చేస్తావు, నువ్వే ఎంటకలు పిక్కుంటావు, మళ్ళా నువ్వే వెనకకెళ్ళి మాట్లాడతావు, నువ్వే వెనకకెళ్ళి మళ్ళా మాట్లాడు, నువ్వే సంకలు వేసుకుంటావు. నువ్వే బైబిల్ పెట్టుకొని పోతావు. చాలే ఉంటది మన కొత్త కొత్త చాలా ఉంటాయి. जो परमेश्वर बोलता है उतना ही करना है. ఆమేన్. దేవుడు ఏం చెప్తాడో అంతే చేయాలి. योग्य रीति पवित्र रखना है शरीर को. యోగ్య రీతిగా ఆ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. तभी प्रभु भोज में भाग लेना है. అప్పుడే ఆ యొక్క బల్లారాధనలో ఆ యొక్క ఆచరించాలి. अब ये लहू जब आएगा तो तेरा मन में क्या आना मांगता है? ఆ యొక్క రక్తము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసులో ఏం రావాలి? क्या आना मांगता है मालूम है? ఏం రావాలి తెలుసా? यीशु बोलता है యేసయ్య అంటున్నాడు, ये लहू ఈ యొక్క రక్తం एक नया करार है. ఈ యొక్క క్రొత్త నిబంధన, नया करार है. ఇదొక క్రొత్త నిబంధన. अपने परमेश्वर को प्रेम कर, ఈ యొక్క దేవుణ్ణి ప్రేమించు, अपने पड़ोसी को प्रेम कर. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. అర్థమవుతుందా? హల్లెలూయా. मांस आएगा तो बल ले ले, निरोगी हो जा, लंबा आयु जी. మాంసం వచ్చిన తర్వాత బలం తీసుకో, ఆ యొక్క స్వస్థత పొందు, ఆయుష్కాలం పొడిగించుకో. ఎప్పుడైతే రక్తం వస్తది, ఎప్పుడైతే రక్తం వస్తుందో परमेश्वर को प्रेम कर डेली डेली फर्स्ट. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించు, बाद में अपना सबको प्रेम कर, अड़ोस पड़ोस में सबको. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారందరినీ ये ప్రేమించు. नया करार है. ఇది క్రొత్త నిబంధన. अभी तू लहू लेने के बाद तेरा दुश्मन क्यों रहता है? मेरे को ये क्वेश्चन है. నువ్వు యేసయ్య రక్తం తాగిన తర్వాత నీకు శత్రువులు ఎందుకుంటారు? ఇది నాకు ప్రశ్ననట. అంటే నువ్వు శరీరం అయోగ్యంగా చేసుకున్నావు కదా, నీ శరీరమును నువ్వు అయోగ్యపరుచుకున్నావు కదా. एक भी दुश्मन है ना, तू अयोग्य है प्रभु बोझ लेने के लिए. ఒక్క శత్రువు కూడా నీకుంటే నువ్వు యోగ్యురాలు కాదు ఆ యొక్క బల్లారాధన और ఆచరించడానికి. तू लिया ना, इसके लिए बीमार होता है, बलहीन होता है, मर जाता है. అయోగ్యంగా తీసుకునడం ద్వారా ఆ యొక్క యేసయ్య యొక్క ఆ యొక్క శరీరము, అంతేకాకుండా ఆయన రక్తం తీసుకున్నప్పుడు నువ్వు బలహీనమైపోతావు, ఆ రోగం వస్తుంది, ఆ యొక్క మరణించే పరిస్థితి అవుతుంది. जल्दी जल्दी टाइम करने రోజుల కన్నా ముందుగానే మరణించే పరిస్థితి. जंगल में सब मर गया, आयका- मन्ना लेके मर गया, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు మన్నా తీసుకొని కూడా చనిపోయినరు. क्योंकि అయోగ్య. ఎందుకంటే వాళ్ళు అయోగ్యంగా ఉన్నారు గనక. మైండ్ ఎక్కడో ఉంటది, మనసు ఎక్కడో ఉంటది, దేవుని మీద లేదు. దేవుని మీద లేదు. अभी अच्छा से प्रभु के पास हृदय के साथ उसका मांस को देखने को सीख. यीशु का लहू किधर देखेगा? क्रूस का ऊपर उसका जो मांस पटेला है उधर देखने का. ఇప్పుడు ఆయన యొక్క మాంసమును మంచిగా చూసుడు నేర్చుకో. అది ఎక్కడ చూస్తావంటే ఆ యొక్క సిలువలో వేలాడుతున్న ఆ యేసయ్య వైపు చూసినప్పుడు ఆ మాంసం ను చూడాలి. ఆ యొక్క వీపులో ఉంటున్న ఆ మాంసం. क्योंकि वो मार खाने से तेरे को स्वस्थता आएगा. ఆయన దెబ్బలు పడ్డాడు కనుక నీకు స్వస్థత దొరికింది. उसमें से जो निकल रहा है लहू, उसको भी देख. అందులో నుంచి వెళుతున్న రక్తమును కూడా చూడు. और वो लहू को एक नया करार करके जीवन में स्वीकार कर. ఆ యొక్క రక్తమును క్రొత్త నిబంధన అని తీసుకో హృదయంలో. క్రొత్త నిబంధనను నేను ఆప్తా ఇడా ఒకసారి చదువు. జాన్ 6:55. మంచిగా వినాలా ఈ మాట. యేసయ్య ఏమంటున్నాడు? నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఓకే, మాస్టర్ చేతులు అయితే ఆయన నడుపుతాడు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. హల్లెలూయా.